వివాహంలో ప్రధాన ఘట్టమైనటువంటిది బ్రహ్మగ్రంథి, బ్రహ్మముడి వేయడము అని అంటాం. ఈ బ్రహ్మముడి వేసేటువంటి విధానంలో చాలామంది 99% మంది పొరపాటు చేస్తూ ఉంటారు. ఆ వివాహం చేసేటువంటి తల్లిదండ్రులు, ఆ పెద్దలకు, వాళ్లకు వివాహం యొక్క క్రతువుల గురించి, వివాహ విధానాల గురించి తెలియకపోవడం, వివాహం చేయించేటువంటి పురోహితులు కూడా దాటవేయడము ఈ పొరపాటుల్లో భాగం. అసలు ఈ బ్రహ్మముడిలో ఏం వేయాలి అని అంటే కందగడ్డ ఖచ్చితంగా ఆ బ్రహ్మముడిలో వేసి దాంతోపాటు 2 వక్కలు, చిల్లర నాణ్యాలు, అక్షతలు వేసి ఆ బ్రహ్మముడి వేయాలి. వాటికి సంబంధించిన మంత్రం చెప్పుకుంటూ. కందగడ్డ అంటే ఇంత పెద్ద కందగడ్డలు అవసరం లేదు. కందగడ్డను చిన్నగా ముక్క చేసుకొని ఆ ముక్కను వేసినా సరిపోతుంది. ఎందుకు కందగడ్డను వేయాలి అంటే, మీరు చూడండి, కందగడ్డను ఎలా వేసినా, భూమి మీద తరిగి వేసినా కానీ, అలాగే వేసినా కానీ, మీరు పాతిపెట్టి వేసినా, బయట విసిరేసినా కానీ అది ఇష్టానుసారంగా పిలకలు అందులో నుంచి వస్తాయి. అంటే కందగడ్డ ఉత్పత్తి బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ వధూవరులకు కూడా కందగడ్డలాగా సంతానోత్పత్తి అభివృద్ధి కావాలి, వీళ్లకు సంతానము వృద్ధిలోకి రావాలి అనేటువంటి కోరికతో ఈ బ్రహ్మగ్రంథి, ఈ బ్రహ్మముడి వేయడము, బ్రహ్మముడిలో ఈ కందగడ్డ వేయడం అనేటువంటి చేస్తారు. ఈ కాలంలో ఏ పెళ్లిల్లో కూడా ఈ కందగడ్డ వేయడం లేదు. ఈ సమయంలో కందమూల ఫలైర్యుక్తం క్రముకైర్ దక్షిణాదిభిః వధూవరేణ వర్ధంతే బ్రహ్మగ్రంథిర్ విధీయతే అనేటువంటి మంత్రం చెప్పుకుంటూ అందులో ఈ కందగడ్డను పెడతారు. కందమూల ఫలైర్యుక్తం అని మంత్రంలోనే చెప్తున్నారు. కందమూల ఫలము అందులో వేయాలి. ప్రముఖై అని అంటే వక్కలు వేయాలి. దక్షిణాదిభిః చిల్లర డబ్బులు వేయాలి. ఇలా బ్రహ్మముడిని వేయాలి. ఈ సమాచారం చాలామందికి తెలియదు. తుతు మంత్రంగా వివాహాలు చేసేస్తూ ఉన్నారు. దయచేసి అలా చేయకండి. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులతో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.